హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎనర్జీ అప్లికేషన్ కోసం. మరి ఈ యాప్లో మీరు లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఓటీపీ సెండ్ చేస్తే కనుక సెండ్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి నిక్ నేమ్ ఏదైతే పెట్టుకొని సైన్ అప్ అవ్వండి. నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి లాగిన్ అయ్యాను. మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు నా లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా క్లిక్ చేస్తే కనుక మీకు బోనస్ 18 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డిపాజిట్, విత్డ్రా, ఎక్స్చేంజ్ అని ఉన్నాయి కదా. ఇక్కడ డిపాజిట్లోకి వెళ్ళండి. డిపాజిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మినిమం 100 రూపాయల నుంచి మీరు ఎంతైనా కానీ అమౌంట్ దీంట్లో డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను అమౌంట్ ఎగ్జాంపుల్గా ఒక 500 పెట్టి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. 500 కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ దీంట్లోకి తీసుకెళ్తుంది మెథడ్లోకి. ఇక్కడ మీరు ఏదో ఒకటి పేమెంట్ మెథడ్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే మీ అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా. ఈ విత్డ్రాలోకి వెళ్ళిన వెంటనే మీరు ఏ అకౌంట్లో అయితే మీ అమౌంట్ అనేది విత్డ్రా అవ్వాలనుకుంటున్నారో ఆ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ అవుతాయి. ఇక్కడ కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కాపీ లింక్ అని చెప్పేసి ఉన్నది కదా. ఇక్కడ కాపీ లింక్ చేసి మీ ఫ్రెండ్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తే కనుక మీరు ఇన్వైట్ చేయడం వల్ల మీకు ఇన్వైట్ చేసిన వాళ్ళకి బోనస్గా 100 రూపీస్ అనేది వస్తుంది అన్నమాట. ఈ పక్కన ఈసారి పక్కకి వెళ్తే కనుక ఇక్కడ ఏంటంటే మొత్తం దీంట్లో 8 లెవెల్స్ ఉంటాయి. మీరు అమౌంట్ ఇన్వైట్ చేయడం బట్టి అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళే కొలది మీరు లెవెల్ అనేది పెరుగుకుంటూ వెళ్తారన్నమాట. లెవెల్ పెరిగే కొలది మీకు అమౌంట్లు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ పక్కన స్టార్ ఉంది కదా, స్టార్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి రూల్స్, పబ్లిష్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ రూల్స్లోకి వెళ్ళండి. రూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రూల్స్ ఏంటంటే మీకు అమౌంట్ క్రెడిట్ అయ్యింది స్క్రీన్ షాట్ తీసి ఈ యాప్లో కనుక ఫోటో అప్లోడ్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది. అలా కాకుండా మీరు ఈ యాప్ కోసం ఏదైనా కానీ మెసేజ్ కానీ మీ ఓన్గా ఏదైనా క్రియేటివ్గా పంపితే కనుక వాళ్ళు మీకు అమౌంట్ అనేది ఇస్తారు. 500 వరకు ఇస్తారు, 5 రూపాయల నుంచి. మీరు ఇక్కడ కామెంట్ చేసి పబ్లిష్ చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ కింద చూడండి ప్లస్ గుర్తుంది కదా, ఆ ప్లస్ గుర్తుని క్లిక్ చేసి మీకు ఆల్బమ్లోకి తీసుకెళ్తుంది. ఆల్బమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఆ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసి కూడా మీరు అమౌంట్ అనేది పొందవచ్చు. నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈసారి సైట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు అసలైన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి నెసెసిటీ, గివ్ అవే, నెక్స్ట్ సర్ప్రైజ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నెసెసిటీలోకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే మీరు 519 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే కనుక 155 రూపాయలు చొప్పున 49 రోజులకి ఎంతంటే 7,629 రూపాయలు పడుతుంది. అలా కాకుండా 1,590 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే కనుక 508 రూపాయలు చొప్పున 49 రోజులకి 2,400 చిల్లర అనేది అమౌంట్ అనేది మీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అలా కాకుండా గివ్ అవే అని చెప్పేసి ఉన్నది కదా. గివ్ అవేలో ఏంటంటే 290 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 1 డేలో పడుతుంది, 435 రూపాయలు పడుతుంది. అలా కాకుండా పక్కకి వెళ్తే కనుక 1,590 రూపాయలు ఉంది కదా, అది మీరు అంత రీఛార్జ్ చేస్తే కనుక రోజుకి 874 రూపాయలు పడుతుంది. అది 3 రోజులకు పడుతుంది. అలా 3 రోజులకి కలిపి 2,623 రూపాయలు పడుతుంది. సర్ప్రైజ్లోకి వెళ్తే కనుక 490 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే మీరు 85 రూపాయలు పడుతుంది. అది 8 రోజులు పడుతుంది, 686 రూపాయలు పడుతుంది. అలాగే మీకు కింద చూపించిన విధంగా అమౌంట్లన్నీ మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈసారి చూడండి కిందన మీకు ఆ పక్కకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ ఉన్నది కదా. ఈ సెట్టింగ్స్లో ఏంటంటే మీరు సర్వీసెస్ మై టీమ్ అని చెప్పేసి ఉన్నది కదా. ఇక్కడ సర్వీస్లోకి వెళ్ళినట్టే మీరు ఇక్కడ చూడండి మీకు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మీరు మీట్ అవ్వచ్చు. చాటింగ్ చేయడానికి కానీ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ దాంట్లో మీరు అడగచ్చు అన్నమాట వాళ్ళని. అయితే నేను ఇక్కడ వాట్సాప్ ద్వారా అనుకోండి మీరు డైరెక్ట్ చాటింగ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ అయితే కనుక మీరు చాటింగ్ చేయడానికి అవ్వదు. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ అని ఉన్నది కదా. ఇక్కడ టీమ్ డీటెయిల్స్ అనేది ఏంటంటే మీరు మీ టీం ద్వారా ఎవరెవరు జాయిన్ అయ్యారని ఉంటుంది. రీఛార్జ్ ఏంటంటే మీరు రీఛార్జ్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా మీకు ఇక్కడ ట్రేడ్ పాస్వర్డ్ గట్రా ఉంది కదా. ట్రేడ్ పాస్వర్డ్ కానీ పేపాల్ ఇది ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు మీరు ట్రేడ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక
మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి అనేది మీరు డైరెక్ట్గా వెళ్తారు. ఇక్కడ మీరు ఇలా మీకు ఛానల్ అనేది యాక్టివ్గా ఉన్నంత వరకు కూడా మీరు అమౌంట్ అనేది పెట్టవచ్చు. తర్వాత ఒకవేళ ఇటీవల రాకపోతే కనుక సైట్ ఆగిపోయిందని చెప్పేసి అర్థం అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఇలాంటి సైట్లు అనేవి ఒక్కొక్కసారి 6 మంత్స్ వరకు అవుతాయి, ఒక్కొక్కసారి 3 మంత్స్ వరకు అవుతాయి. మీరు ఏదైనా కానీ చూసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. బట్ కాకపోతే ప్రజెంట్ అయితే యాప్ వర్క్ అవుతుంది. ఈ అమౌంట్లు కూడా విత్డ్రాల్ అయితే కనుక అవుతున్నాయి. దానికి ప్రూఫ్గానే మీకు విత్డ్రాల్ అవుతుందని చెప్పి కూడా వాళ్ళు టెలిగ్రామ్లో అయితే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది, విత్డ్రాల్ కూడా అవుతున్నాయి. దానికన్నా చూపించడం జరిగింది. మరి మా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.